లక్ష్మీ హోమ్ కుకింగ్కి వెల్కమ్. ఈరోజు పాలకూర పప్పు వండుతున్నా. ఇక పాలకూర కట్ చేసి కడుక్కున్నా. ఇక పచ్చిమిర్చి, కారం, పసుపు, ఈ చింతపండు నానబెట్టుకున్నా. ఇది నేను పోపు వేసేటప్పుడు చెప్తా. ఇది ఇది 3 చెటాకుల కందిపప్పు, ఇది ఒక చెటాకంతా శనగపప్పు. కొంచెం శనగపప్పు వేసుకుంటే రుచి ఉంటుంది, కొంచెం చిక్కదనం కూడా వస్తుంది. ఇక పచ్చిమిర్చి వేస్తున్నా. మొత్తం పచ్చిమిర్చి ఎర్రకారం లైట్గా వేసుకోవాలి. కొంచెం వేసేయనంత గింత, కొంచెం పసుపు, కొంచెం చిన్న చెంచా పసుపు. కొంచెం చింతపండు నానబెట్టుకున్నా. దీని గురించి నేను చెప్తాను. ఇది ఒక 3 విజిల్లు రావాలి. ఒక 4 విజిల్లు అయితే కొంచెం మెత్తగా అవుతుంది. ఇది ఉడికింది పప్పు 4 విజిల్లకు. ఇట్లా అయిపోయింది. తగినంత ఉప్పు. ఈ మెత్తగా ఉడికితే రుబ్బుకునే అవసరం ఏం లేదు, కానీ కొంచెం పచ్చిమిర్చి అనేది కొంచెం ఇట్లా అనుకుంటే ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు, ఈ చింతపండుని పిసుకోవాలి. ఒక పావు మీద కొంచెం చింతపండు చాలా మంది పప్పులు వేస్తారు. పప్పులు వేసి ఉడకబెడతారు. పప్పులు వేసి ఎప్పుడు ఉడకబెడతారు. పప్పు ఉడకదు, మళ్ళీ అంత రుచి కూడా ఉండదు. చింతపండు ఎప్పుడే కానీ పోపు వేసిన తర్వాత మనం పోపులో కొంచెం ఇట్లా చిక్కగా పిసుక్కొని అది కొంచెం మరిగి నూనె కొంచెం పైకి తిన్నాక ఇది ఉడికింది పాలకూర వేసేసేయాలి, అంతే. చాలా బాగుంటుంది. మన ఫంక్షన్లలో తింటే ఎట్లుంటుంది అట్లుంటుంది, బాగుంటుంది. జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి 4, కరివేపాకు, కొత్తిమీర.
ఇది అయింది కదా ఇట్లా. ఇప్పుడు మనం పిచ్చుకున్నాం కదా, ఈ చింతపండులో పోసుకోవాలి. పోసుకొని కొంచెం సేపు దగ్గరకు వచ్చినాక మరగబెట్టుకొని ఇట్లా పోపులు వేసుకొని చింతపండు ఇది కొంచెం మరిగినాక ఈ పప్పు ఇంట్లో గుమ్మరించుకున్నాం అనుకో, చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు. ఇట్లా చేయాలి ఒకసారి, ఇట్లా చేసి చూస్తే. కొంతమంది ఇట్లా చేయరు, చింతపండు దాంట్లో పప్పులు వేస్తే అది ఉడకదు, అంత రుచి కాదు పప్పు. కొంచెం ఇది దగ్గర పడాలి, కొంచెం దగ్గర పడ్డాక కొంచెం నూనె పైకి తేలంగానే ఈ పప్పిలో పోసేసుకుంటే దించుకుంటుండే. ఇక మళ్ళీ ఏమి దాన్ని వేడేమి చేయదు, మళ్ళీ వేడి చేస్తే అది చిక్క ఉంటుంది కదా, అడుగంటుతుంది. ఇది మళ్ళీ పాలకూర పప్పు అంటే ఇట్లా ఉండాలి, గట్టిగా ఉంటేనే బాగుంటుంది. శనగపప్పు వేస్తే కొంచెం అంతా ఇలా ఒక 3 చెడాకులు కందిపప్పు వేసుకొని నల్ల ఒక చెడాకు అంతా శనగపప్పు వేసుకుంటే చిక్కదనం ఉంటుంది, పప్పు మంచిగా రుచి వస్తుంది. కొంతమంది ఇలా ఉల్లిగడ్డ కూడా వేసుకుంటారు. ఇప్పుడు ఫంక్షన్లలో పెద్ద పెద్ద ఫంక్షన్లలో చాలా పప్పు చేస్తారు, సేమ్ ఇట్లనే ఏ విధంగానే చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెద్ద పెద్ద పీసులు చేసుకొని ఉల్లిగడ్డ కూడా ఇంట్లో వేసుకుంటారు పోపులో, బాగుంటుంది అట్లా కూడా. ఆయిల్ పైకి వచ్చిందనుకో దీని పుల్లదనం అనేది వెళ్ళిపోతుంది. అయిపోయింది. పాలకూర పప్పు అయిపోయింది. ఇక దీన్ని వేడి చేసి అవసరం ఏం లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా చేసి. దీనిలో కూడా ఈ పప్పు ఇట్లా చేయండి ఫ్రెండ్స్, ఇట్లా చేసుకోండి. పప్పు చింతపండులో కాకుండా ఇట్లా పోపులు వేసుకొని ఇట్లా చేసుకొని చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.